అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ గజరాజు. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో కాశీనగరానికి కొంత దూరంలో ఒక వడ్రంగుల గ్రామం ఉండేది. అందులో 500 మంది వడ్రంగులుండేవారు. వారు చిన్న చిన్న పడవలలో బయలుదేరి ఒక అరణ్యానికి వెళ్ళి అక్కడ చెట్లు పడగొట్టి కలప కోసి పడవలలో తెచ్చుకుంటూ ఉండేవారు. ఆ కలప ఖర్చయిపోగానే మళ్ళీ అందరూ కలిసి అరణ్యానికి వెళ్తూ ఉండేవారు. ఆ అరణ్యంలోనే ఒక మూల ఒక ఆడ ఏనుగు ఉంటూ ఉండేది. ఒకనాడు దాని కాలిలో పెద్ద పేడు దిగబడింది. దాని ఫలితంగా ఏనుగు కాలు వాచి సలుపు పెట్టడం ప్రారంభించింది. ఎంత ప్రయత్నించినా ఆ పేడును తీయడానికి దానికి సాధ్యం కాలేదు. ఇంతలో దానికి వడ్రంగులు చెట్లు కొట్టే చప్పుడు, కలప కోసే చప్పుడు వినిపించింది. అది కుంటుతూ వారున్న చోటికి వెళ్ళింది. ఏనుగును చూడగానే దానికేదో బాధ కలిగిందని గ్రహించి వడ్రంగులు తాము చేసే పని కట్టిపెట్టారు. ఏనుగు వారి ముందు పడుకున్నది. దాని కాలు వాచి ఉండడం వల్ల అందులో ఏదో గుచ్చుకున్నట్టు తెలుసుకొని వడ్రంగులు తమ ఉల్లులతో ఉపాయంగా పేడును బయటికి లాగి గాయానికి చికిత్స చేశారు. త్వరలోనే ఏనుగు కాలు బాగయింది. అది మొదలు ఆ ఏనుగు వడ్రంగులకు సాయపడసాగింది. అది పడిపోయిన చెట్లను తీసుకువచ్చేది, దొంగలను దొర్లించేది, కోసిన కలపను నదిలో పడవల వద్దకు చేరవేసేది. ఆ ఏటికాయేడు వడ్రంగులకు ఏనుగుకు మధ్య స్నేహం పెరిగింది. 500 మంది వడ్రంగులు తమ ఆహారంలో తలా కాస్త తీసి ఏనుగుకు పెట్టేవాళ్ళు. అలా పెట్టిన ఆహారంతో ఏనుగుకు కడుపు నిండేది. కాలక్రమాన ఈ ఆడ ఏనుగుకు ఒక పిల్ల కలిగింది. అది ఐరావతం జాతిది. తెల్లగా ఉండేది. ఆడ ఏనుగు ముసలిదైపోయాక అది తన పిల్లను తెచ్చి వడ్రంగులకు అప్పచెప్పింది. తాను అరణ్యంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ తెల్ల ఏనుగు వడ్రంగులకు తోడ్పడుతూ వారిచ్చే ఆహారాన్ని తింటూ వారి పిల్లలను తన వీపు మీద ఎక్కించుకొని తిప్పుతూ నదిలో స్నానం చేయిస్తూ ఉల్లాసంగా కాలం వెళ్ళబిచ్చుతున్నది. వడ్రంగులు దానిని ఎంతో ప్రేమతో చూసుకుంటున్నారు. అరణ్యంలో ఈ తెల్ల ఏనుగు ఉన్నదని తెలిసి దాన్ని ఎలాగైనా పట్టుకుందామని బ్రహ్మదత్తుడు సపరివారంగా అరణ్యానికి వచ్చాడు. వడ్రంగులు రాజును చూసి ఆయన కలప కోసం వచ్చాడనుకొని, మహారాజా, శ్రమపడి తామే వచ్చారెందుకు? కలప కావలిస్తే మేము తెచ్చి ఇవ్వకపోయామా అన్నారు. నేను కలప కోసం రాలేదు, ఈ తెల్ల ఏనుగు కోసం వచ్చాను అన్నాడు రాజు. అయితే తీసుకువెళ్ళండి అన్నారు వడ్రంగులు వినయంగా. కానీ ఎంతకీ ఏనుగు కదల్లేదు. రాజు వెంట వచ్చిన వారిలో ఒకడు, మహారాజా, ఇది వివేకం గల జంతువు. దానిని తమరు తీసుకుపోతే ఈ వడ్రంగులకు నష్టం కలుగుతుంది. వారికి తమరు పరిహారం ఇస్తే గాని అది కదలదు అన్నాడు. రాజు ఏనుగు 4 కాళ్ల దగ్గర, తొండం దగ్గర, తోక దగ్గర ఒక్కొక్క లక్ష చొప్పున పెట్టి వడ్రంగులను తీసుకోమన్నాడు. అప్పటికీ ఏనుగు కదల్లేదు. వడ్రంగుల భార్యలకు, పిల్లలకు బట్టలు పెట్టినాక అది కదిలి రాజు వెంట నగరానికి వెళ్ళిపోయింది. ఏనుగును మేళతాళాలతో నగరంలోకి తీసుకుపోయారు. వీధులన్నీ ఊరేగించారు. తరువాత దానిని ఒక ప్రత్యేకమైన శాలలో ఉంచారు. అది పట్టపు ఏనుగు అయింది. దాని మీద రాజుగారు తప్ప ఇంకెవ్వరూ ఎక్కడానికి వీల్లేదు. ఈ ఏనుగు వచ్చాక కాశీరాజ్యం చాలా విస్తరించింది. దాని ప్రభావం వల్ల ఎంత బలవంతులైన రాజులు కూడా కాశీరాజుకు ఓడిపోయారు. కొంతకాలానికి రాజు భార్య గర్భవతి అయింది. ఆమె కడుపున బోధిసత్వుడు ప్రవేశించాడు. ఇంకొక వారానికి రాణి ప్రసవిస్తుందనగా రాజు చనిపోయాడు. ఇదే సమయమనుకుని కోసల దేశపు రాజు తన సైన్యాలతో కాశీరాజ్యంపైకి దండెత్తి వచ్చాడు. ఏం చెయ్యాలో మంత్రులకు పాలుపోలేదు. వారు చాలాసేపు తమలో తాము చర్చించుకొని చివరకు కోసలరాజుకు ఈ విధంగా కబురు పంపారు. మా రాణిగారు 1 వారం లోపల ప్రసవిస్తుంది. ఆమె ఆడపిల్లను కన్నట్టయితే మీరు వచ్చి కాశీరాజ్యాన్ని ఆక్రమించుకోండి. మగపిల్లవాడు కలిగిన పక్షంలో మేము మీతో యుద్ధం చేస్తాం. కోసలరాజు ఈ కబురు అందుకొని వారం రోజులు గడువిచ్చాడు. వారం గడవగానే మహారాణి బోధిసత్వుణ్ణి ప్రసవించింది. కాశీసేనలు కోసల సేనలతో యుద్ధానికి తలబడ్డాయి. కానీ యుద్ధంలో కోసల సేనలదే పైచేయిగా కనిపించింది. అప్పుడు మంత్రులు మహారాణి వద్దకు వెళ్ళి, అమ్మా,
మన పట్టపు ఏనుగు యుద్ధరంగం ప్రవేశిస్తే గాని మనకు విజయం చేకూరదు. కానీ మహారాజు మరణించినది మొదలు ఏనుగు నిద్రాహారాలు మాని దుఃఖంలో మునిగి ఉన్నది. ఏం చెయ్యాలో మాకు తోచడం లేదు అని విన్నవించుకున్నారు. ఈ మాటలు వింటూనే మహారాణి పురిటి మంచం మీద నుంచి లేచింది. తన కుమారుడికి రాజోచితమైన దుస్తులు తొడిగింది. పిల్లవాణ్ణి తీసుకొని పట్టపు ఏనుగు వద్దకు వెళ్ళింది. ఆమె తన కుమారుణ్ణి ఏనుగు కాళ్ల ముందు పెట్టి నమస్కారం చేసి, గజరాజా, నీ యజమాని పోయినందుకు విచారించవద్దు. ఇదిగో నీ యజమాని. వీడి శత్రువులు యుద్ధరంగంలో చెలరేగుతున్నారు. నీవు వెళ్ళి వారిని ఓడించు. లేదా నీ కాళ్ల కింద ఈ కుర్రవాణ్ణి తొక్కి చంపేయి అన్నది. అంతవరకు విచారంగా ఉన్న ఏనుగు పిల్లవాడి శరీరాన్ని తన తొండంతో ప్రేమగా తడిమింది. అతన్ని తొండంతో ఎత్తి తన శిరస్సు మీద పెట్టుకున్నది. తరువాత అతన్ని తల్లి చేతులలో పెట్టి వెంటనే యుద్ధరంగానికి కదిలిపోయింది. ఏనుగు భీకరంగా గీంకరిస్తూ వాయువేగంతో తమ పైకి వచ్చి పడుతుండడం చూసి కోసల సైనికులు గుండెలు అవిసిపోయాయి. వారు చెల్లాచెదురుగా పారిపోసాగారు. ఏనుగు నేరుగా కోసలరాజు వద్దకు వెళ్ళింది. అతన్ని తొండంతో చుట్టి తీసుకువచ్చి రాజకుమారుడి పాదాల వద్ద పడివేసింది. కోసలరాజు పసివాడి కాళ్ళు అంటుకొని క్షమాపణ వేడుకున్నాడు. కాశీ మంత్రులు అతనికి ఎట్టి అపకారము చేయక అతని దుశ్చర్యను క్షమించి తమ దేశానికి తిరిగి పోనిచ్చారు. బోధిసత్వుడు 7 ఏళ్ల వాడయ్యేదాకా ఏనుగు కాశీరాజ్యాన్ని కాపాడింది. తరువాత బోధిసత్వుడు సింహాసనానికి వచ్చి ఆ ఏనుగును తన పట్టపు ఏనుగు చేసుకుని రాజ్యపాలన చేశాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.